హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందు వీడియోలో మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను డ్రా చేసింది లెఫ్ట్ టు రైట్ అనమాట. ఇక్కడ కూడా మనం ఇక్కడే కూర్చుంటాం. నెక్స్ట్ ఇదేమో రైట్ టు లెఫ్ట్, అంటే రైట్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి కుడతాం. ఈ స్టిచ్లో కూడా మనం ఇక్కడే కూర్చోవాలన్నమాట. మనం కూర్చున్న పొజిషన్ మార్చకుండా అన్ని యాంగిల్స్లో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో అండి. సో చూసారు కదా, మనం ఏ యాంగిల్ అన్నా ఎటువైపు నుంచి ఎటు కుట్టాలన్నా కూడా మనం కూర్చున్న చోట లేకుండా ప్రాక్టీస్ చేయాలి. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ వైపు కుడతాము, ఎండ్ చేస్తాము. ఇది వచ్చేసి రైట్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి కుడతామన్నమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, స్టార్టింగ్ పొజిషన్లో నేను పెట్టాను, ఆ విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి కదా, సో రైట్కి కుడుతున్నాం కాబట్టి నీడిల్ ముక్క అనేది ఎప్పుడు కుట్టే డైరెక్షన్లో పెట్టాలి కాబట్టి రైట్ వైపు పెట్టాను. రైట్ సైడ్ పెట్టి పైకి లేపేటప్పుడు లెఫ్ట్ సైడ్కి పైకి లాగాలి. చూసారు కదా, ఇప్పుడు నీడిల్ అనేది ముక్క అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. నేను చెప్పినట్టుగా మీరు కుట్టే డైరెక్షన్ వైపు ఏమో ముక్కు దించాలి, నీడిల్ పైకి లేపినప్పుడు ఆపోజిట్ లేపాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆపోజిట్లో ఉంది. దీన్ని మళ్ళీ మనం కుట్టే డైరెక్షన్ వైపు తీసుకురావాలి. అంటే ఇటువైపు తీసుకొచ్చినప్పటికీ ఆ నీడిల్ ముక్క అనేది రైట్ సైడ్ వచ్చేయాలి. అప్పుడు కిందకి దించి థ్రెడ్ తగిలించి మళ్ళీ పైకి లేపినప్పటికీ లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట. అంటే కుట్టే డైరెక్షన్కి ఆపోజిట్. మీరు రైట్ లెఫ్ట్ ఇవన్నీ కాకుండా కుట్టే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏ డైరెక్షన్లో అయితే కుడుతున్నారో ఆ డైరెక్షన్లో ముక్కు దించాలి, పైకి లేపేటప్పుడు ఆపోజిట్లో లేపాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని మీరు ఏ విధంగా అన్నా సరే కుట్టేలా సిద్ధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. టోటల్గా ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్ అనమాట. అంటే కుట్టే డైరెక్షన్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం కాబట్టి ముక్కు డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ దించాలన్నమాట. లెఫ్ట్ సైడ్ దించి దారం తగిలించి పైకి లేపినప్పటికీ రైట్ సైడ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి దించినప్పుడు లెఫ్ట్ సైడే ముక్కు ఉండాలి. అంటే కుట్టే డైరెక్షన్ వైపు కిందకి దించాలి. కిందకి దించాక దారం తగిలించి పైకి లేపేటప్పుడు లెఫ్ట్ సైడ్కి సూది రొటేట్ చేస్తూ ఉండాలి. నేను ఇంత పర్టికులర్గా అన్ని యాంగిల్స్ క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ప్రాక్టీస్ చేసేసాక రియల్ టైం అంటే మనం బ్లౌజుల మీద కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఓన్లీ లైన్సే కుట్టాం కదండి, కర్వ్స్ కుడతాము. అదేవిధంగా మ్యాంగో షేప్ అని, లోటస్ అని డిఫరెంట్ డిజైన్స్ కుడతామన్నమాట. అలా కుట్టినప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ స్ట్రైట్ లైనే కాకుండా అన్ని యాంగిల్స్లోని కుట్టేలా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా స్టిచ్ చేయొచ్చు. అంతేగాని మనం ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డే కుట్టామంటే బ్యాక్వర్డ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని యాంగిల్స్లో కుట్టడం మళ్ళీ మనకు ప్రాక్టీస్ అవ్వదు. సో బెస్ట్ ప్రాక్టీస్ మనం చేయాలి. కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. అన్నిటికీ బేస్ చైన్ స్టిచ్చే కాబట్టి నేను ఈ చైన్ స్టిచ్ కొంచెం టైం తీసుకున్నాను. సో చూసారు కదా, ఇవండి మొత్తం 4 డైరెక్షన్స్ అనమాట. అన్ని డైరెక్షన్స్ ఒకసారి చూస్తే మనం కుట్టే డైరెక్షన్ ఫార్వర్డ్ కాబట్టి ఫార్వర్డ్ వైపు ముక్కు పెట్టి కిందకి దించుతాము, దారం తగిలించి మన వైపుకి పైకి లేపుతామన్నమాట. నెక్స్ట్ ఇదేమో మనకి కూర్చున్న దానికి వైపు కుడుతున్నాం కాబట్టి మనం కూర్చునే వైపు ముక్కు దించుతాము, పైకి లేపేటప్పుడు ఆపోజిట్ అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో పైకి లేపుతాం. నెక్స్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ కాబట్టి రైట్కి కుడుతున్నాం కాబట్టి రైట్ వైపు ముక్కు దించాలి, పైకి లేపేటప్పుడు లెఫ్ట్కి రావాలి. ఇది లెఫ్ట్ టు రైట్ కాబట్టి ముక్కు దించేటప్పుడు రైట్ ఉండాలి, పైకి లేపేటప్పుడు లెఫ్ట్ ఉండాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇదంతా కరెక్ట్గా రావాలంటే 2x2 ఒక స్క్వేర్ తీసుకోండి. అంటే 2 ఇంచెస్లో ఒక స్క్వేర్ డ్రా చేసుకోండి. ఆ స్క్వేర్ డ్రా చేసుకుని మొత్తం అంటే అన్ని కవర్ అవుతాయి కదా, లెఫ్ట్ రైట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. సో స్క్వేర్ డ్రా చేసుకుని అది మొత్తం ఫిల్ చేసేయండి. బయట నుంచి లోపలికి టోటల్గా మొత్తం కనుక మీరు ఫిల్ చేసేసినట్టయితే అటువంటి ఒక 2-3 స్క్వేర్లు కుట్టినప్పటికీ మీకు బెస్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. మొత్తం మీకు అంతా కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకుని సర్కిల్ కూడా ఫిల్ చేయడం, ట్రయాంగిల్ డ్రా చేసుకుని ట్రయాంగిల్ అంతా ఫిల్ చేయడం. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినప్పటికీ మీకు చైన్ స్టిచ్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు వేరే స్టిచ్చెస్ నేర్చుకోవచ్చు.